జనవరి 31 శనివారం మరియు త్రయోదశి తిథి వచ్చింది. మాఘమాసంలో వచ్చే ఈ త్రయోదశి తిథి రోజున శనీశ్వరుడికి పూజ చేస్తే మీకు ఉన్న శని దోషాలు మరియు శనిపీడల నుంచి బయటపడవచ్చును. ఎందుకంటే మాఘమాసం అంటే మహావిష్ణువుకి ఇష్టమైన మాసం. శని భగవానుడు ఇష్టమైన దైవం విష్ణుమూర్తి కాబట్టి శనీశ్వరుడు విష్ణుమూర్తి భక్తుడు కాబట్టి ఈ మాసంలో వచ్చే శని త్రయోదశి రోజున శని భగవానుడిని పూజించడం వలన శనిపీడల నుంచి బయటపడవచ్చును. ఈరోజు ఉదయాన్నే నవగ్రహాల దగ్గరికి వెళ్ళి శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే మీకు ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అలాగే డబ్బు సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నీళ్ళతో శనీశ్వరుడికి అభిషేకం చేయడం వలన డబ్బు పరంగా ఉన్న కష్టాలు తొలగిపోతాయి. అలాగే శనీశ్వరుడికి పరమద దిశ అన్న 8 సంఖ్య అన్న ఇష్టం కాబట్టి శనీశ్వరుడి దగ్గర ఒక మట్టి ప్రమిదలో నువ్వు నూనె వేసి 8 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా వేసి పరమడ దిక్కు వైపు దీపం చూసే విధంగా వెలిగిస్తే మీకు ఉన్న శనిపీడల నుంచి బయటపడవచ్చును. ఈరోజు సాయంకాలం ప్రదోషకాలం అంటే 5:15 నుండి 5:50 మధ్యలో శివుడికి అభిషేకం చేయటం వలన శని బాధల నుంచి తొందరగా బయటపడవచ్చును. విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు అని ఎలా అంటామో శనీశ్వరుడు స్తోత్ర ప్రియుడు. ఈ రోజున శనీశ్వరుడికి ఇష్టమైన దశరథ కృత శని స్తోత్రం చదివినా లేదా వినినా శని బాధల నుంచి శని పీడల నుంచి బయటపడి అతని యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. నవగ్రహాల దర్శనం చేయలేని వీలు కానివారు ఇంట్లోనే పడమర దిక్కు వైపుగా నువ్వుల నూనె వేసి 8 ఒత్తులను ఒక ఒత్తుగా కలిపి వేసి వెలిగించటం వలన శని బాధల నుంచి బయటపడవచ్చును.